మన రాష్ట్రంలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఇది ఎడారి మతం అని హేళనగా మాట్లాడుతున్నారు. క్రైస్తవ్యమట ఎడారి మతమట. అలాంటి వెటకారం చేసే వారికి కూడా దేవుడు ఒకరోజు నిర్ణయించాడు, మారడానికి అవకాశం ఇస్తాడు, అభిప్రాయాలు మార్చుకోవడానికి సమయం ఇస్తాడు, భావాలలో మార్పు రావాలని దేవుడు సహనం వహిస్తాడు. కానీ అంతిమంగా ఏదో ఒకరోజు ఇలా అపహాస్యం చేస్తూ వెళితే, అంతేకాదు ఇంకొక ఆయన అంటాడు, 3 మేకులు పీక్కోలేనాడు మీకేమీ సహాయం చేస్తాడు, దాన్ని బూతు భాషలో వాడుతూ. అలాగే గొర్రెలు, అలాగే శవాన్ని పూజించే వాళ్ళు క్రైస్తవులు అంటూ రకరకాలుగా మోకరి, అపహాస్యం, దేవదూషణ చేస్తూ చాలామంది ఈ రోజున పెట్టిరేగిపోతున్నారు సోషల్ మీడియాలో. దేవుని వాక్యములో నుండి దైవజనుడిగా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, దేవుని అపహాస్యం చేసిన వారు, దైవజనుణ్ణి అపహాస్యం చేసిన వారు ఎలీషాని గురించి కొంతమంది చిన్న కుర్రవాళ్ళు ఆయన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆయనకు బట్టతల ఉందట. దాన్ని చూసి బోడివాడా బోడివాడా ఎక్కిరమ్మో పైకిరా అంటూ పిలుస్తున్నారట. ఆ దైవజనుడు ఓడ్చుకుని ఇక తాళలేక ఒక్క శాపనార్థం పెట్టగానే ఎలుగుబంటు బారిన పడి వారు ప్రాణాలు కోల్పోయారు. అపహాస్యానికి కూడా, సరదాకి కూడా, జోక్స్కి కూడా లిమిట్స్ ఉంటాయి. దాన్ని దాటి దేవునితో అపహాస్యం చేసిన వారు ఈ రోజున మట్టి కరిచిపోయారు.